వెనెజువెలా. అసలు ఈ కంట్రీ ఇష్యూ ఏంటి? ఇండియా చైనా కూడా ఇన్వాల్వ్ అయ్యేంత సీరియస్ గా ఈ కంట్రీలో ఏం జరిగింది? January 3, 2026 యుఎస్ ఒక లార్జ్ స్కేల్ మిలిటరీ యాక్షన్ ప్లాన్ చేసింది. అందులో వెనెజువెలా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మాడురో అండ్ హిస్ వైఫ్ ని క్యాప్చర్ చేసి న్యూయార్క్ లో డిటెన్షన్ లో పెట్టారు. అండ్ ట్రంప్ చెప్పింది ఏంటో తెలుసా? వెనెజువెలాని టెంపరీగా రూల్ చేయబోతున్నారని అండ్ వాళ్ళ రెజ్యూమేలో స్ట్రిక్ట్ చేంజెస్ కూడా తీసుకురాబోతున్నారట. దీంతో వెనెజువెలా ఒక నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. వెనెజువెలా సుప్రీం కోర్ట్ చెప్పింది ఏంటంటే డెల్సీ రాడ్రిగస్ ఇప్పుడు అక్కడ ఇంటర్మ్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు సీన్ లోకి చైనా అండ్ ఇండియా వచ్చాయి. చైనా వెళ్లి వెంటనే ప్రెసిడెంట్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. అండ్ రెజ్యూమేలో స్ట్రిక్ట్ చేంజెస్ మీరెలా చేస్తారు? వెనెజువెలా సోవర్నిటీని రెస్పెక్ట్ చేయాలని కూడా చెప్పింది చైనా. అసలు దీనంతట్లో చైనా ఇంట్రెస్ట్ ఏంటి చెప్తా వినండి. చైనా వెనెజువెలాకి ఓవర్ ద ఇయర్స్ $50+ బిలియన్ అప్పుగా ఇచ్చింది. అండ్ వెనెజువెలా ఆయిల్ లో కూడా చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ప్రెసిడెంట్ ని మార్చేసి ఎవరో ఒక యూఎస్ అఫీషియల్ వచ్చి కూర్చుంటే చైనాకి ఏమవుతుంది? చైనా ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. సేమ్ ఇలానే చైనాతో జరగదని గ్యారంటీ ఏంటి? సో అది చైనా భయం అనమాట. అసలు ఈ స్టోరీ అంతా ఇలా తిప్పు తిరిగిపోవడానికి రీజన్ ఆయిల్ అంటే నమ్ముతారా? అండ్ రష్యా కోసం కూడా గొడవలు జరుగుతున్నాయంటే నమ్ముతారా? వీటన్నిటి మధ్యలో మోడీ వెళ్ళి ట్రంప్తో ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ తెలియాలంటే పార్ట్ 2 కోసం ఫాలో అయిపోండి. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీ దగ్గరికి రావాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.